హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ఈటీవీలో జరిగే నా ఉచ్ఛ్వాసం కవనం కార్యక్రమానికి అయితే కృష్ణవంశీ ఈ గెస్ట్గా రావడం జరిగింది. అయితే కృష్ణవంశీకి సంబంధించి సిరివెన్నెల సీతారామయ్య శాస్త్రి ఆయన స్వర్గస్థులైనప్పుడు కూడా ఆయన అక్కడికి రాలేదు. ఎందుకు ఏంటి అనే ఈ క్వశ్చన్, అలాగే ఇంకా ఆయనతోని సంబంధం ఎలా ఉండింది, ప్రతి ఒక్క దానికి సంబంధించి కూడా ఆయన అన్ని క్వశ్చన్స్ అడగ్గా ఆయన చెప్పుకొచ్చారు. మొదటగా ఖడ్గం సినిమాకి సంబంధించి మాట్లాడుకుంటే, ఖడ్గం సినిమాలో ముసుగు వెయ్యొద్దు మనసు మీద పాట అనుభవాలు చెప్తారా అని చెప్పి యాంకర్ అడగ్గా అప్పుడు ఆయన చెప్పుకొచ్చింది ఏంటి అంటే, ముసుగు వేయొద్దు మనసు మీద సాంగ్ కోసం, ఆ పాట కోసం నేను సిరివెన్నెల సీతారామయ్య శాస్త్రిని నేను పబ్కి తీసుకువెళ్ళాను. అక్కడ వాళ్ళ వేషధారణ వాళ్ళని అందరినీ చూసి ఆ కొద్దిసేపటి తర్వాత కొన్ని రోజులకి నాకైతే ఆ పాటని ఇవ్వడం జరిగింది. అందులో ముసుగు వేయొద్దు మనసు మీద అనే పాట, ఈ పాట రాయడం కోసం ఆయనని పబ్కి తీసుకువెళ్ళానని ఆయన ఓపెన్గా చెప్పడం జరిగింది. అక్కడి వాతావరణం అంతా చూసి ఈ సాంగ్ రాశారు. దాని తర్వాత మీ ఇద్దరికి ఎప్పుడైనా గొడవ జరిగిందా అంటే లేదు. ఆయన కొంచెం చిరాగ్గా ఉండేవాళ్ళు, కానీ ఆయన గొడవ పడడం కానీ ఆయన కోపంగా ఉండడం కూడా నేను ఇప్పటివరకు ఎప్పుడూ చూడలేదు అని చెప్పారు. మీ ఇద్దరి ఆలోచనలు ఒకే ఉంటాయా అంటే ఆయన శిఖరం, నేను ఒక గులకరాయిని, ఈ రెండిటి మధ్యలో పోలిక ఉండదు అని చెప్పేసి ఆయన ముఖం మీదనే ఆయనని శిఖరంలో పెట్టి నేను ఏదో చిన్న సాదాసీదా మనిషిని అన్నట్టుగా ఆయన చెప్పుకున్నారు. దాని తర్వాత శ్రీ ఆంజనేయం సినిమాలో అనుభవాలు పంచుకుంటారా అని అడగ్గా, అందులో రామరామ రఘురామ పాటకి సంబంధించి ఆంజనేయ స్వామి తత్వం చెప్పారు. కానీ రొమాన్స్ను టచ్ చేయకుండా ఎమోషనల్ సాంగ్లా రాశారు. అందులో కొన్ని మార్పులు సూచించాను, అవి ఆయన చేయడం జరిగింది. కృష్ణవంశీ శాస్త్రి గారు కాంబోలో వచ్చిన సినిమాలలో స్త్రీ గురించి గొప్పగా చెబుతారు. దీని వెనుక ఏమైనా కారణం ఉందా? శశిరేఖ పరిణయం చిత్రంలో హీరోయిన్ భావాలకు అద్దం పడుతూ ఏదేదో పాట రాశారు. అందులోనే నిన్నే తలుచుకొని పాట లిరిక్స్తో రామతత్వం కృష్ణతత్వం రెండింటిని చూపించారు అని చెప్పేసి ఆయన అడిగిన క్వశ్చన్కి చెప్పడం జరిగింది. మహాత్మాలో గాంధీ గురించి రాసిన పాట గురించి చెప్తారా అని అడగ్గా, ఆయన అసలు ఎలా ఒప్పించారు మహాత్మా గాంధీ గురించి ఆ పాట రాయడానికి అంటే, మహాత్మాలో కొంతమంది ఇంటి పేరు కాదుర గాంధీ అని ఆ పాట ఇప్పటికీ విన్నా కూడా నిజానికి ఒక గూస్ బంప్స్ వచ్చే మూమెంట్ అని చెప్పొచ్చు. మరి ఆ పాట రాయడానికి 15 రోజులు టైం తీసుకుందనంట సిరివెన్నెల సీతారామయ్య శాస్త్రి గారు రాసిన పాటలలో ఇది నా సినిమాలో ఉంటే బాగుండు అని అనిపించిన సాంగ్ ఏది అని అడగ్గా, ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి, నిగ్గదీసి అడుగురా ఈ సిగ్గులేని జనాన్ని, ఈ 2 పాటలు నా సినిమాల్లో ఉంటే బాగుండు అనిపించింది అంట. రంగమార్తాండ అనుభవాలు పంచుకుంటారనగా 2 పాటలు రాశారు. రంగమార్తాండ మూవీలో సిరివెన్నెల సీతారామయ్య శాస్త్రి గారు, ఆ 2 అద్భుతాలే. శాస్త్రి గారు చివరి చూపుకు మీరెందుకు రాలేదు అని అడగ్గా, ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన చనిపోయారు, ఆయన జీర్ణించుకోలేకపోయారంట. అందులోంచి తేలుకోవడానికే 3 రోజులు పట్టిందంట. అందుకే ఆయన దగ్గరికి కూడా ఆయన ఆఖరి చూపు కూడా చూడకుండా వచ్చేశారు. సీతారామయ్య శాస్త్రి గారి గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు అంటే, ఆయనతో స్నేహం జన్మధన్యం. ఇది ఆయన ఇంటర్వ్యూలో చెప్పిన ఈ మాటలన్నీ వింటూ ఉంటే ఆయన కళ్ళలో కూడా సిరివెన్నెల సీతారామయ్య శాస్త్రి గురించి మాట్లాడుతున్నప్పుడు కంట్లో ఫుల్ నీళ్ళు వచ్చాయనుకోవచ్చు. ఎందుకంటే ఆయనతోని అందరికంటే ఎక్కువ అనుబంధాన్ని పంచుకున్న వ్యక్తులలో కృష్ణవంశీ కూడా ఒకరు. మరి ఆయన ఇంటర్వ్యూకి సంబంధించి మీ అభిప్రాయం ఏంటని కమెంట్ చేయండి.